హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిక్సర్ అండ్ అలిగేషన్స్ పార్ట్ 1 అండి. ఇది ఎక్కువ లెంతీగా ఉంది కాబట్టి వీడియో నేను పార్ట్ 1 పార్ట్ 2 అని చేస్తున్నాను అండి. సో మనం ఈ యొక్క వీడియోలో మిక్సర్ అండ్ అలిగేషన్స్కి సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని చూద్దాము. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు చేసుకోండి. చిన్ను వ్లాగ్స్ ఛానల్ నేమ్ వచ్చేసి. క్వశ్చన్స్ చూద్దామండి. First question. Find the ratio in which a solution of 40% alcohol be mixed with a solution of 50% alcohol to get a mixed of 48% alcohol. ఈ క్వశ్చన్లు వచ్చేసి మనకు ఇవి క్వశ్చన్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయండి, కానీ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది చేయడం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 40% alcohol be mixed with a solution of 50% alcohol to get a mixed of 48% ఆల్కహాల్. 40% ఆల్కహాల్ ఒక టైప్ ఉంది, 50% ఆల్కహాల్ ఒక టైప్ ఉంది. మనకు ఆ రెండింటిని కలపడం వల్ల వచ్చేటువంటి మిశ్రమం యొక్క పర్సంటేజ్ వచ్చేసి 48% ఉన్న ఆల్కహాల్ రావడానికి ఏ రేషియోలో మనము ఇవి రెండు రకాలను కలిపితే వస్తుంది అనేది మనం కనుక్కోవాలండి. సో చీప్, కాస్ట్లీ అని 2 వెరైటీస్ ఉంటాయండి ఈ యొక్క ప్రాబ్లమ్స్లో. మెయిన్గా చీప్, కాస్ట్లీ అనేసి 2 రకాలు యొక్క పదార్థాలను కానీ మిశ్రమాలను కానీ లిక్విడ్స్ని కానీ కలుపుతాం. కలపడం వల్ల వచ్చేటువంటి కొత్త మిశ్రమం యొక్క పర్సంటేజ్ కానీ రేషియో కానీ మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉంటారు దీంట్లో. సో ఫస్ట్ రకం వచ్చేసి 40%, సెకండ్ రకం వచ్చేసి 50%. రెండింటిని కలిపితే రావాల్సినటువంటి రేషియో వచ్చేసి రావాల్సినటువంటి మిశ్రమం యొక్క పర్సంటేజ్ 48%. ఇవి రెండు కలపడం వల్ల ఈ రేషియోలో రావాలి మనకు, ఆ క్వాంటిటీ అనేది ఆ విధంగా రావాలి. అప్పుడు ఈ రెండు మిశ్రమాలను ఎలా కలిపితే మనకు ఈ విధమైనటువంటి ఆ యొక్క మిశ్రమం వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ఏం లేదండి, ఇవి చాలా సింపుల్ అండి. ఇక్కడ ఏ, ఇక్కడ బి ఉందనుకోండి. మిక్స్ చేయడం వల్ల వచ్చేటువంటి క్వాంటిటీ సి అనుకుంటే, ఇక్కడ వచ్చేసి బిసి యొక్క డిఫరెన్స్, బికి సికి డిఫరెన్స్, ఇక్కడ వచ్చేసి ఏకి సికి డిఫరెన్స్. ఈ రెండు యొక్క రేషియోని ఆ మిశ్రమంలో కలిసినటువంటి పదార్థాల యొక్క రేషియో అవుతుంది. సింపుల్. చూద్దామండి. 48కి 50కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 ఉంది. 40కి 48కి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. సో రేషియో వచ్చేసి 2:8. ఇది కొట్లు పోతుంది కదండి, 2 1 2 4. సో ఫైనల్గా రేషియో వచ్చేసి 1:4. ఈ రేషియోలో మనం కలిపినట్లయితే ఈ క్వాంటిటీ ఉన్నటువంటి మిశ్రమం మనకు వస్తుందన్నమాట. ఒక భాగము 40% ఉన్నదాన్ని 4 భాగాలు 50% ఉన్నదాన్ని కలిపితే 48% ఉన్నటువంటి మిశ్రమం మనకు వస్తుంది. సింపుల్ అండి, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. In what ratio must rice at 930 per kg, rupees 930 per kg, be mixed with rice at 10 rupees 80 paise per kg, so that the mixture be worth of 10 rupees per kg. ఇక్కడ వచ్చేసి ఒక రకం యొక్క రైస్ యొక్క కాస్ట్ వచ్చేసి 9 రూపాయల 30 పైసలు, ఇంకొక రకం వచ్చేసి 10 రూపాయల 80 పైసలు ఉంది. అయితే అవి రెండింటిని కలపడం వల్ల మనకు 10 రూపాయలు విలువ చేసేటువంటి రైస్ వస్తుంది. అది ఏ రేషియోలో కలపాలనేది మనం కనుక్కోవాలి ఇందులో. సో ఒక రకం వచ్చేసి 9 రూపాయల 30 పైసలు కదండి. మనం ఇక్కడ పాయింట్స్ లేకోకుండా రాసుకుందామండి, రేషియో అనేది మనకు ఈజీగా వస్తుంది. సో ఇక్కడ 10.80 కదా, ఈ పాయింట్ లేకోకుండా రాసుకుందాం. లేకోకుండా రాసుకుంటే ఇది 930 అవుతుంది, ఇది 1080 అవుతుంది. మనకు ఎలా రావాలి? 10 రూపీస్ కదా రావాల్సింది. 10 రూపీస్ అన్నప్పుడు 1000 పైసలు కదా. ఓకే, డిఫరెన్స్ తీసుకోండి 80, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 70. ఇది రేషియో కదా, 0 కొట్లు పోతే 8:7. 8:7 అనేది ఆన్సర్. ఈ రేషియోలో మనము వాటిని తీసుకున్నట్లయితే మనము ఈ విధంగా కాస్ట్ చేసేటువంటి క్వాంటిటీ మనకు ఆ రైస్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 8:7. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
the milk and water in two vessels. The milk and water in two vessels A and B are in the ratio 4:3 and 2:3 respectively. In what ratio the liquids in both the vessels be mixed to obtain a new mixture in vessel C containing half milk and half water. ఒక వెజల్లో 2 వెజల్స్ ఉన్నాయి, ఏ బి. ఒక దాంట్లో ఏమో 4:3 రేషియోలో, బి దాంట్లో ఏమో 2:3 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. అయితే వీటిని మనము ఏ రేషియోలో కలిపినట్లయితే ఇంకొక వెజల్ సి అనే వెజల్లో సగం పాలు సగం నీళ్ళు వస్తాయి అనేది మనం కనుక్కోవాలి. ఏ రేషియోలో కలిపినట్లయితే, ఏ బిలను ఏ రేషియోలో కలిపినట్లయితే మనకు సి వెజల్లో సగం పాలు సగం నీళ్ళు అనేది వస్తుంది మనం కనుక్కోవాలి. ఇందులో వచ్చేసి ప్రతి వెజల్లో మనకి పాలు గురించి నీళ్ళ గురించి ఇచ్చారు కదా. సో మనం తీసుకుంటే పాలనైనా తీసుకోవాలి, లేకుంటే నీళ్ళనైనా తీసుకోవాలి. ఇక్కడ ఏ వెజల్లో ఉన్న రేషియో 4:3. ఈ 4:3 అనేది 4 పార్ట్స్ మిల్క్ 3 పార్ట్స్ వాటర్ కదండి. బిలో వచ్చేసి 2:3 సేమ్. సి అనేది మనం కనుక్కోవాలి. వీటిలో మనము మిల్క్ మాత్రమే తీసుకుందామండి. మిల్క్ మాత్రమే తీసుకున్నప్పుడు 4 టోటల్ ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్, 4 + 3. ఇక్కడ 2/5 ఈ విధంగా తీసుకోవాలి. సి వెజల్లో ఏం రావాలి, హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ రావాలి. అంటే సమానంగా రావాలి, పాలు ఉన్నాయో నీళ్ళు కూడా అన్నీ ఉండాలి. సో మనం దాన్ని 1:1 తీసుకోవచ్చా, సగం సగం ఉండాలి కాబట్టి 1:1 తీసుకోవచ్చు కదా. దీనికి ఎలా రాసుకుంటాము, మిల్క్ కంటెంట్ వచ్చేసి 1/1 + 1 2 ఈ విధంగా రాసుకుంటాం. మనం మిల్క్ గురించి మాత్రమే తీసుకుంటున్నాం, పాల యొక్క వివరాలు మాత్రమే తీసుకుంటున్నాం. ఫస్ట్ రకం ఎలా ఉంది 4/7, రెండోది 2/5. ఎలా రావాలి మనకు 1/2 రావాలి. డిఫరెన్స్ తీసుకోండి ఈ రెండింటి యొక్క. 1/2 - 2/5, ఇక్కడ 1/2 - 4/7. ఇక్కడ ఎల్సిఎం తీసుకొని డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 2/5లో 10, ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 14, 7 2లో 14 అంటే 2. 5లోంచి 4 పోతే 1 వస్తుంది, 1/10 ఈజ్ టు 8లోంచి 7 పోతే 1 వస్తుంది, 1/14. ఈ విధంగా వస్తుంది కదా డిఫరెన్స్. ఇందులో మనం మైనస్లో అలా ఏం తీసుకోమండి. ఇందులో వచ్చేసి ఈ రేషియో ఉంది కదా, 1/, ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హారం వచ్చేసి ఇటుపక్క హారం వచ్చేసి ఇటుపక్కకి వెళ్తుందండి. ఎందుకంటే మనము సింపుల్ A:B అంటే అర్థం ఏంటి, A/B అంటాం కదా. ఆ విధంగానే 1/10 1/14 అంటే ఏమవుతుంది, 14/10 అవుతుంది కదా. ఈ విధంగా అన్నమాట. అంటే ఈ యొక్క హారం ఇటుపక్కకు వస్తుంది, 14:10, 2/14, 2/5. సో ఫైనల్గా రేషియో వచ్చేసి ఆన్సరు 7:5. ఈ రేషియోలో తీసుకున్నట్లు అయితే మాత్రమే మనకు సగం పాలు సగం నీళ్ళు అనేటువంటి క్వాంటిటీ వస్తుంది మనకు సి వెజల్లో. సో ఆన్సర్ ఈజ్ 7:5. నెక్స్ట్, ఇన్ వాట్ రేషియో మస్ట్ 2 kinds ఆఫ్ టీ, 2 రకాల టీ ఉందండి, వర్త్ ₹18 and ₹28 per case be mixed so that by selling the mixture at ₹60 there may be a gain of 20%. ఇక్కడ ఏమన్నాడు, టీ పొడులు ఉన్నాయి, అవి వాటి యొక్క ప్రైజెస్ ఇచ్చారు, వర్త్ అన్నాడు. అంటే వాటి బయింగ్ ప్రైస్ వచ్చేసి ఒక రకం వచ్చేసి ₹18, ఒక రకం వచ్చేసి ₹28. 2 రకాల టీ రకాలు ఉన్నాయి, వాటి యొక్క ప్రైజెస్ ఇచ్చారు. వాటిని కలిపినటువంటి పార్ట్ ఒక్కొక్క కేజు అమ్మితే ₹60కి అమ్మినాడు. ఒక్కొక్క కేజు ₹60కి అమ్మడం వల్ల అతనికి 20% గెయిన్ వచ్చింది. అయితే మనము ఏ రేషియోలో కలిపాడు, ఇన్ వాట్ రేషియో మస్ట్ 2. సో ఏ రేషియోలో ఆ 2 రకాలను కలిపినట్లయితే అతనికి 20% లాభం వచ్చేటట్లు ₹60కి అమ్ముకున్నాడు అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడేమో కొన్న వేళ ఇచ్చాడు, ఇక్కడేమో కొన్న వేళ ఇచ్చాడు, ఇక్కడ ఇది అమ్మిన వేళ కదా.
సో మనము ఒక రకం క్వాంటిటీలు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం చేసుకుంటున్నప్పుడు 2 కొన్న వేలలు ఉన్నాయి, ఒకటి అమ్మిన వేల ఉంది. సో ఈ అమ్మిన వేల నుంచి మనము కొన్న వాల్యూ కనుక్కున్నాం. ఫస్ట్ అమ్మిన వేల ఇచ్చాడు, లాభము ఇచ్చాడు. సో దాని నుంచి మనము కొన్న వేల కనుక్కోవాలి. 60 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. 20% లాభం కాబట్టి 120 వచ్చింది. అంటే 120 రూపాయలు లాభం రావడానికి దాని వేల వచ్చేసి 60. మనం అమ్మిన వేల వచ్చేసి 100% అనుకుంటే, కొన్న వేల అనేది 100% అనుకున్నట్లయితే మనము 60 రూపీస్కి అమ్మడం వల్ల అతనికి 20% లాభం వచ్చింది. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 100 కొన్నాడంటే అతనికి 120 లాభం వచ్చింటుంది. అంటే 120 రావడానికి 60 రూపాయలకు అమ్మినాడు. అంటే 100%కి ఎంత వాల్యూ అవుతుంది? 120కి 60 అయితే 100కి ఎంత అవుతుంది? ఇది దీనికంటే ఇది తక్కువ కదా. తక్కువ దానికి మనం కనుక్కుంటున్నాం కాబట్టి తక్కువ బై ఎక్కువ, 100/120 ఇంటూ 60. 20% లాభం వచ్చింది అంటే 120 రూపాయలు. 120 రూపాయలు అంటే 120 రూపాయలకి 60 రూపాయలు అయితే 100కి ఎంత అవుతుంది అనేది మనం కనుక్కుంటున్నాం. 61లో 62లో 2 250 50 రూపాయలు. అంటే ఇది కొన్న వేల. అతను 50 రూపాయలకి కొని 60 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదండి కొన్న వేల. సో ఇక్కడ కొన్న వేల ఉంది, ఇక్కడ కొన్న వేల ఉంది, ఇక్కడ కొన్న వేల ఉంది. ఇప్పుడు ఈజీగా చేయొచ్చా? ఒక రకమేమో 18, ఒక రకమేమో 28. ఈ మిక్సర్ యొక్క ప్రైస్ 50. డిఫరెన్స్ తీసుకోవచ్చా? 22. ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ. కోట్లు పోతుందా? 2 11, 2 16, 11:16. ఈ రేషియోలో కలపడం వల్ల మనకి అతనికి 20% గెయిన్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 11:16. ఇక్కడ ఇది మీకు తెలుసు కదండి, అర్థమైంది కదా. 60 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. అయితే అతను ఎంత కొనింటాడు ఆ వస్తువుని? 60 రూపాయలకు అమ్మింటే అతనికి లాభం వచ్చిందంటే 60 రూపాయల కంటే తక్కువకే కదా అతను కొనింది. ఆ తక్కువకి కొన్నది ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తక్కువ బై ఎక్కువ ఇంటూ ఈ యొక్క కాన్స్టెంట్. 50 రూపీస్కి అతను కొన్నట్లు. సో అన్ని కొన్న వాల్యూస్ మాత్రమే మనం తీసుకొని కంపేర్ చేసుకొని రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఆన్సర్ వచ్చేసి 11:16. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. How many kg of sugar costing 9 rupees per kg must be mixed with 27 rupees per kg? Sorry. How many kgs of sugar costing 9 rupees per kg must be mixed with 27 kgs of sugar costing 7 rupees per kg so that there may be a gain of 10% by selling the mixer at rupees 9.24 per kg? అతను ఎన్ని కేజీల షుగర్ని అతను 9 రూపీస్ విలువ చేసేటువంటి కొంత షుగర్ని ఓ పక్క ఉంది, ఇంకొకటి 27 కేజెస్ ఉంది షుగర్. దాని యొక్క ఒక్కొక్క కేజీ కాస్ట్ వచ్చేసి 7 రూపాయలు. 7 రూపాయలు విలువ చేసేటువంటి షుగరు 27 కేజీలు ఉంది. 9 రూపాయలు విలువ చేసేటువంటి షుగరు ఎన్ని కేజీలు ఉందో మనం కనుక్కోవాలి. వాడు ఇవ్వలేదు ఇక్కడ. అయితే ఆ రెండింటిని కలిపి అతను ఒక్కొక్క కేజీ 9.24కి అమ్మడం వల్ల అతనికి 10% లాభం వచ్చింది. అయితే ఈ 9 రూపీస్ విలువ చేసేటువంటి షుగర్ ఎంత ఉంది, దాని యొక్క క్వాంటిటీ ఎంత ఉన్నింది అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇది కొన్న ప్రైస్, ఇది కొన్న ప్రైజే, కానీ ఇక్కడ మాత్రము అమ్మిన విలువ ఉంది. సో ముందు ఇక్కడ కొన్న విలువ కనుక్కోవాలి. 10% గెయిన్ వచ్చింది కదా, 9.24. 10% కాబట్టి 110 వేస్తున్నాను, 110 వేస్తున్నాను. మనం పాయింట్స్ తీసేసి కనుక్కుందామండి. 110కి 924 అయితే 100కి ఎంత? 100 అనేది 110 కంటే తక్కువ కదా. సో తక్కువ బై ఎక్కువ 924.
11 ఒకట్ల 11 888 11 4 84 ఇంటూ 10 840. సో ఈ వాల్యూ వచ్చేసి 840. అంటే ఏమని అర్థము? 8 రూపాయల 40 పైసలు అని అర్థం. పాయింట్స్ తీసేసి రాసుకుంటున్నానండి, పైసలకి మార్చేసి. సో ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉందో ఈ షుగరు మనకు తెలియదు, ఆ క్వాంటిటీ తెలియదు మనకు. సెకండ్ రకం యొక్క క్వాంటిటీ వచ్చేసి 27 kgs ఉంది. ఇది ఎన్ని కేజెస్ ఉందో తెలియదు. దీని యొక్క కొన్న వేల ఎంత అండి? 9 రూపీస్. దీని కొన్న వేల 7 రూపీస్. ఈ మూడో రకం ఉంది కదా, రెండు కలపడం వల్ల దాని యొక్క కొన్న వేల 840 పైసలు కదా. సో వీటిని కూడా పైసలలోకి రాసుకుందాము. ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోండి, 140. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 60. 2 ఏళ్ళు 14, 2 3 6 అంటే 7:3. 7:3 అనేది రేషియో. కానీ మనకి ఇక్కడ రేషియో ఏమైనా కనుక్కోమన్నాడా? రేషియో కనుక్కోమనలేదు. ఏం కనుక్కోమన్నాడు? 9 రూపాయలు విలువ చేసేటువంటి యొక్క షుగరు క్వాంటిటీ ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలి. 7:3 కదా. ఇక్కడ వచ్చేసి 27 kgs ఉంది. 3 భాగాలు అనేది 27 kgలు అయింది. 3 భాగాలు 27 kgలు అంటే 9తోనే కదా మల్టిప్లై చేసినది. ఇక్కడ 3 9 27. సేమ్ ఇటుపక్క కూడా చేయండి ఇలాగే. 3 భాగాలు 27 అయినప్పుడు 7 భాగాలు ఎంత అవుతుంది? 3 9 27. సో ఇటుపక్క కూడా 9తోనే గుణించాలి. ఇక్కడ 9 కాబట్టి ఇక్కడ 9. 7 9 63 అవుతుంది. 3 9 27 అయినప్పుడు 7 9 63. 63 kgs. అంటే ఫస్ట్ రకం షుగర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎన్ని కేజెస్ ఉంది? 63 kgs ఉంది. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ఏ రేషియో ఇన్ విచ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 30% మిల్క్ be mixed with a solution of 40% milk to get a mixture of 38% milk. చూడండి, 30% మిల్క్ ఉంది. అది ఒక సొల్యూషన్లో 30% మిల్క్ ఉంది, ఇంకొక సొల్యూషన్లో 40% మిల్క్ ఉంది. అయితే వాటిని ఈ 2 రకాల మిల్క్ని ఏ రేషియోలో మనం కలిపినట్లయితే 38% మిల్క్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది అంటున్నాడు ఆ కొత్త రకం మిశ్రమంలో. సో ఫస్ట్ రకం 30, సెకండ్ రకం 40 ఉంది. కలపడం వల్ల 38 వచ్చింది. 3 కూడా మిల్క్కి సంబంధించి ఇచ్చాడు కదండి. సో మనం డైరెక్ట్గా రాసుకుంటున్నాము. డిఫరెన్స్ వచ్చేసి 2, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 8. 2 1 2 4. రేషియో వచ్చేసి 1:4. 1:4 అనేది ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్. One can is completely filled and contains 100% water. Another similar can is completely filled with a solution of 50% wine and 50% water. When both the cans are emptied in a steel vessel, what will be the ratio of water to wine in the vessel? ఇక్కడ 2 క్యాన్లు ఉన్నాయంటండి. ఒక క్యాన్ ఏం చేస్తుందంట? 100% వాటర్ని ఫిల్ చేసేస్తుందంట. 100% వాటర్ని ఫిల్ చేసేస్తుంది. ఇంకొక క్యాన్ ఉంది, ఇదేం చేస్తుంది? ఇది కూడా 50% వైన్ని 50% వాటర్ని ఫిల్ చేస్తుంది అంటండి. 50% వైన్ 50% వాటర్ని ఫిల్ చేస్తుంది సేమ్ టైంలో. అయితే ఈ 2 క్యాన్స్ని వెన్ both the cans are emptied in a steel vessel, what will be the ratio water to wine in the vessel? ఖాళీ చేయడానికి వాటి యొక్క రేషియో ఏ విధంగా ఉన్నట్లయితే అవి కంప్లీట్గా చేస్తుంది అనేది అడుగుతున్నాడు. ఇక్కడ వాటర్ ఎంత ఉంది? 100% ఉంది. ఇక్కడ వాటర్ ఎంత ఉందండి? 50% ఉంది. మనం ఏ రేషియో కనుక్కోవాలి? వాటర్ టు వైన్ అనేది ఏ రేషియోలో పోతే అది కంప్లీట్గా ఎంప్టీ చేస్తుంది అనేది మనం కనుక్కోవాలి. వాటర్ ఇక్కడేమో 100% ఉంది, ఇక్కడేమో 50% ఉంది. అంటే వాటర్ ఎంత ఉందంటే టోటల్ 150% వాటర్ ఉంది. వైన్ ఎంత ఉంది? 50% వైన్ ఉంది. ఈ రెండింటిని ఏ రేషియోలో వదిలితే అది ఎంప్టీ అవుతుంది అన్నాడు.
సో రేషియో అన్నాడు కాబట్టి 150:50. 3:1. సో 3:1 రేషియోలో వాటర్ని వైన్ని వదిలినట్లయితే అది ఆ యొక్క వెజల్ని ఎంప్టీ చేసేస్తుంది. ఈ రేషియో వచ్చేసి మనకు 3:1. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి మనం దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిజల్టెంట్ ప్రైస్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ గోల్డెన్ రైస్ ఈజ్ 480 rupees per case. This mixture is made from 2 varieties of golden rice which are having price of 420 per case and 520 per case. What should be ratio of quantities of both types of golden rice? ఇక్కడ గోల్డెన్ రైస్ యొక్క 2 క్వాంటిటీస్ ఇచ్చాడండి. ఒకటేమో చీప్ క్వాలిటీది, ఒకటేమో కాస్ట్లీది. రిజల్టెంట్ అంటే కలిపిన తర్వాత వచ్చినటువంటి మిక్సర్, ఆ మిశ్రమంలో ఉన్నటువంటి రైస్ ఒక్కొక్కటి 480 రూపీస్, ఒక్కొక్క కేజీ వచ్చేసి మనము 480 రూపాయలకు అమ్ముతున్నాడు. అది 480 రూపాయలకు అమ్మడం అనేది ఏ రెండింటిని కలపడం వల్ల వచ్చింది? 2 వెరైటీస్ ఆఫ్ గోల్డెన్ రైస్. ఒక రకమేమో 420, ఒక రకమేమో 520. ఒకటేమో 420 రూపాయలు విలువ చేసేటువంటి గోల్డెన్ రైస్, ఒకటేమో 520 రూపాయలు విలువ చేసేటువంటి గోల్డెన్ రైస్. ఇవి రెండింటిని కలపడం వల్ల వచ్చినటువంటి మిశ్రమంలో ఒక్కొక్క కేజీ రైస్ని 480 రూపాయలకి అమ్ముతున్నాడు. అయితే వీటిని ఏ రేషియోలో వాడు కలిపాడు అనేది మనకు అనుకోవాలి. వాట్ షుడ్ బి ద రేషియో ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ బోత్ టైప్స్? ఈ రెండు యొక్క రైస్లని ఏ రేషియోలో కలిపాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిఫరెన్స్ ఎంత ఉందండి? 40 ఉంది, ఇక్కడ 60 ఉంది. 2 మోలార్. సో 2:3. ఈ రేషియోలో ఈ రెండు రకాల గోల్డెన్ రైస్లని కలపడం వల్ల ఈ యొక్క మిశ్రమం అనేది మనకు వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 2:3. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A mixer consists of some amount of sandalwood oil and 240 liters of water. It is priced at 275 rupees per liter. Sandalwood oil is priced 325 rupees per liter. How much oil is there in the mixer? కొత్తగా తయారైనటువంటి మిశ్రమంలో ఎంత ఆయిల్ ఉందనేది మనం కనుక్కోవాలి. క్వశ్చన్లో మనకి ఏమేమి ఇచ్చారంటే వాల్యూస్. ఆ మిక్సర్ అనేది శాండల్వుడ్ ఆయిల్ ఉంది, అందులో వాటర్ ఉంది, 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఇట్ ఈస్ ప్రైస్డ్ 275 రూపీస్ పర్ లీటర్. శాండల్వుడ్ ఆయిల్ ప్రైస్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 325 రూపీస్ ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి? హౌ మచ్ ఆయిల్ ఇన్ ద మిక్సర్. ఆ మిక్సర్లో ఎంత భాగం ఆయిల్ ఉందనేది మనం కనుక్కోవాలి. చూడండి, ఈ యొక్క మిశ్రమంలో కొంత ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ ఎంత ఉందనేది మనకు తెలీదు, కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇది ఎన్ని లీటర్స్ ఉందనేది మనకు తెలియదు ఆయిల్. అదే యొక్క మిశ్రమంలో వాటర్ ఎంత ఉందండి? 240 లీటర్స్ ఉంది. 240 లీటర్స్ వాటర్ ఉంది. ఇది వాటర్కి సంబంధించి, ఇది ఆయిల్కి సంబంధించి తెలియదు కాబట్టి ఇది మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాము. వాటర్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు కాబట్టి 240 లీటర్స్ ఉందని 240 రాసుకున్నాము. అయితే ఆయిల్ యొక్క ప్రైస్ ఇచ్చాడా? శాండల్వుడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి 325 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ వాటర్కి ప్రైస్ ఇచ్చాడా? ఆయిల్ ప్రైస్ వచ్చేసి 325 రూపీస్. వాటర్కి ప్రైస్ ఇవ్వలేదు. వాటర్కి సంబంధించి క్వశ్చన్లలో ఎటువంటి ప్రైస్ ఇవ్వనప్పుడు మనం దానిని 0 అనుకుంటామండి. వాటర్ ప్రైస్ వచ్చేసి 0 అనుకుంటాం, 0 రూపీస్ అని అనుకుంటాం. ఈ రెండింటిని కలపడం వల్ల ఆ మిశ్రమం యొక్క ప్రైస్ వచ్చేసి, ఆ మిక్సర్ యొక్క ప్రైస్ 275 రూపీస్ పర్ లీటర్. ఆ మిశ్రమం యొక్క వాల్యూ ఇచ్చాడు 275 రూపాయలు. ఆయిల్ యొక్క వాల్యూ ఇచ్చాడు 325 రూపీస్. కానీ వాటర్కి ఇవ్వలేదు. ఏ ప్రాబ్లంలో అయినా వాటర్కి ఎలాంటి ప్రైస్ ఇవ్వకపోతే దానిని మనము 0 అని రాసుకుంటాం. వాటర్ క్వాంటిటీ ఇచ్చాడా? 240 లీటర్స్ ఇచ్చాడు కాబట్టి రాసుకున్నాము. ఆయిల్ క్వాంటిటీ మనం కనుక్కోవాలి.
ఎన్ని భాగాలు ఎన్ని లీటర్స్ ఆయిల్ ఉంది ఆ మిశ్రమంలో అనేది మనం కనుక్కోవాలి. వీటి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 275 అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ 275 అవుతుంది. వీటి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. డిఫరెన్స్ చూద్దామండి. లెవెన్ 11:2 11:2 11:2 ఈ రేషియోలో. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఆయిల్ ఎంత ఉంది అనేది కనుక్కోవాలి. వాటర్ వచ్చేసి 240 లీటర్స్ ఉంది. వాటర్ వాల్యూ ఏంటి? ఇక్కడ 2. ఇది ఆయిల్కి సంబంధించి, ఇది వాటర్కి సంబంధించి. 2 పార్ట్స్ 240 అయింది అంటే ఏమని? 120తో మల్టిప్లికేషన్ చేశాడని. సో ఇటుపక్క కూడా మనము 120తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 భాగాలు 240 అయింది. అప్పుడు 11 భాగాలు ఎంత అవుతుంది అంటే 11 × 120 అయినా కదా అర్థము. 11 × 120 అయినా కదా. సో 1320 లీటర్లు. ఆన్సర్ ఈస్ 11 × 120 ఈక్వల్ టు 1320. సో ఆయిల్ యొక్క క్వాంటిటీ ఎంత అండి? 1320 లీటర్లు ఉంది. ఈ మిశ్రమంలో 1320 లీటర్లు ఆయిల్ ఉంది. ఈ విధంగా మనం కనుక్కుంటాం దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ మిల్క్ షుడ్ బి యాడెడ్ ఇన్ ఏ మిల్క్ సొల్యూషన్ టు మేక్ మిల్క్ క్వాంటిటీ ఇన్ ఇట్ 75% ఇఫ్ 80 లీటర్స్ ఆఫ్ మిల్క్ సొల్యూషన్ హ్యాస్ 45% ఆఫ్ మిల్క్ ఇన్ ఇట్? ఇది మనకు క్వశ్చన్. దీని నుంచి మనము ఎంత మిల్క్ యాడ్ చేసినారు? ఆల్రెడీ ఒక మిల్క్ సొల్యూషన్ ఉంది. ఆ మిల్క్ సొల్యూషన్కి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేశారు. ఆ యాడ్ చేసినటువంటి మిల్క్ని మనము కనుక్కోవాలి. ఆల్రెడీ ఉన్న మిల్క్ సొల్యూషన్కి ఈ యాడ్ చేయడం వల్ల, మిల్క్ని యాడ్ చేయడం వల్ల ఆ మిల్క్ యొక్క క్వాంటిటీ ఎంత అవుతుంది? 75% అయిందంటండి. 75% అవ్వడం వల్ల మనకు ఎంత మిల్క్ యాడ్ చేసామో ఆ మిల్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. వాడు ఒక క్లూ ఇచ్చాడు. 80 లీటర్స్ ఆఫ్ మిల్క్ సొల్యూషన్ హ్యాస్ 45% మిల్క్ ఇన్ ఇట్. ఏమంటున్నాడు? 80 లీటర్ల మిల్క్ సొల్యూషన్లో, ఈ యొక్క మిశ్రమంలో 45% మిల్క్ ఉందంట. 45% అంటే 45/100. 5 9 5 21 24 9 4 36 అంటే 36 లీటర్లు ఉంది. మిల్క్ అనేది 36 లీటర్లు ఉంది. ఈ 80 లీటర్లలో 36 లీటర్లు మిల్క్ ఉంది. దీనికి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేశారు కదండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల అది 75% అయింది. ఇప్పుడు ఈక్వేషన్ రాసుకున్నాము. ఆల్రెడీ మనకు తెలిసినటువంటి మిల్క్ 36 లీటర్స్ ఉంది. దీనికి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేశాడు. ఇక్కడ మిల్క్ మాత్రమే యాడ్ చేశాడు, వాటర్ యాడ్ చేయలేదు, ఓన్లీ మిల్క్. అప్పుడు ఈ మిల్క్ లేకే వస్తుంది కదా టోటల్ మిల్క్ అన్నప్పుడు. ఇక్కడ 36 లీటర్స్ ఉంది, ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాము. ఆ కొంచెం మనకు తెలియదు కాబట్టి ఎం అనుకుందామంటే ఎం లీటర్స్ అనుకుందాము. ఆల్రెడీ 36 లీటర్స్ మిల్క్ ఉంది ఆ యొక్క మిశ్రమంలో. ఏ మిశ్రమంలో? 80 లీటర్లు ఉన్న మిశ్రమంలో 36 లీటర్లు మిల్క్ ఉంది. దానికి ఇంకా మిల్క్ యాడ్ చేసినాం. ఆ యాడ్ చేసినది ఎం అనుకున్నాం. సో ఇక్కడున్న టోటల్ మిల్క్ పార్ట్ వచ్చేసి 36 లీటర్లు ప్లస్ ఎం లీటర్లు అనేది మిల్క్ ఉంది. ఈ మిల్క్ని యాడ్ చేయడం వల్ల ఆ మిశ్రమంలో మిల్క్ క్వాంటిటీ ఏమైంది? 75% అయింది. 75% అయింది. ఏది? ఆ మిశ్రమంలో. ఆ మిశ్రమం ఎంత ఉంది? ఇక్కడ 80 లీటర్లు ఉంది. 80 లీటర్లు ఈ మిశ్రమానికే కదా. ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేశాడు. ఆ యాడ్ చేసిన మిల్కే మనం ఏమనుకున్నాము? ఎం లీటర్స్ అనుకున్నాం. ఈ యొక్క మిశ్రమానికి మిల్క్ యాడ్ చేసినాం. సో మిల్క్ క్వాంటిటీ కూడా ఈ మిల్క్ అనేది యాడ్ అవుతుంది కదా. అర్థమవుతుందని నేను చెప్పేది. టోటల్ మన దగ్గర ఉన్న మిల్క్ ఏమవుతుంది? ఇక్కడ 36 లీటర్లు ఉంది, ఇక్కడ కొంచెం యాడ్ చేసినాం కాబట్టి 36 ప్లస్ ఎం. అది యాడ్ చేయడం వల్ల 75% అయ్యింది అది క్వాంటిటీ, మిల్క్ క్వాంటిటీ. సో 75% ఎందులో అయింది? టోటల్ మిశ్రమంలో 75% మిల్క్ మాత్రమే ఉంది. టోటల్ మిశ్రమం ఎంత ఉంది? ఇక్కడ 80 లీటర్లు ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసినటువంటి మిల్క్, అదంతా కలిపితేనే కదా టోటల్ మిశ్రమం అనేది. ఇలా రాసుకున్నాం. 25 3 25 4 4 ఇటు పక్క గుణకారం చేసేస్తే ఇటు పక్కకు వచ్చేస్తే 4 36 144 లీటర్లు అవుతుంది. ఇక్కడ 4 ఎం లీటర్స్ అవుతుంది.
లీటర్స్. ఇక్కడ 3/8 240 లీటర్లు. ఇక్కడ 3m లీటర్స్ అవుతుంది. 4ml నుంచి 3ml పోతే 1ml వచ్చేసి 240 మైనస్ 144 ఎంత అవుతుందండి? 96 అవుతుంది. ఇక్కడ ఎం అంటే ఏమనుకున్నాం మనము? మిల్క్, యాడ్ చేసినటువంటి మిల్క్ ఎంత? 96 లీటర్స్ మనము యాడ్ చేసాం. సో ఆన్సర్ ఈస్ 96. ఈ 96 లీటర్స్ యాడ్ చేయడం వల్ల మిల్క్ ఆల్రెడీ ఉన్న మిల్క్ సొల్యూషన్స్కి అది 75% అయ్యింది మిల్క్ క్వాంటిటీ. సో ఆన్సర్ అనేది 96 లీటర్స్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.